ఫ్రెండ్స్, ఈరోజు దోశ ప్రిపేర్ చేస్తున్నా. ముందుగా సాల్ట్ వేసుకోవాలి దోశ పిండిలోకి. అలాగే కొంచెం వాటర్ వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు టమాటా చట్నీ చేయబోతున్నా. స్టవ్ మీద కలిపి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నా. అలాగే శనగపప్పు, మినపప్పు 2 వేసుకున్నా. ఇప్పుడు స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నా. అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్స్ కట్ చేసి మొత్తం వేసుకున్నా. ఈ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. కలిపిన తర్వాత ప్లేట్ మూత పెట్టుకోవాలి. మూత తీసిన తర్వాత టమాటా అనేది ఈ విధంగా మగ్గుతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే సాల్ట్ 1 స్పూను అండ్ కొంచెం వేసుకుంటున్నా. ఈ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలోకి తీసుకోవాలి. ఇక్కడ చిన్న చింతపండు వేసుకుంటున్నా. చింతపండు వేసుకుంటే టమాటా చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మనకి మిక్సీ చేసుకున్న తర్వాత టమాటా చట్నీ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద కలిపి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోకి కొంచెం పోపులు వేసుకున్నా. అలాగే ఎండుమిర్చి వేసుకుంటున్నా. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఈ చట్నీలోకి ఈ పోపును వేసేయాలి. టమాటా చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని గరిటెతో పిండిని తీసుకొని ఈ విధంగా చుట్టూ తిప్పుకుంటూ దోశని వేసుకోవాలి. మనం దోశ వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా దోశ అనేది వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మనకి దోశ అనేది ప్రిపేర్ అయిపోయింది. దోశకి కాంబినేషన్ టమాటా చట్నీ చాలా బాగుంటుంది. దోశ రెడీ ఫ్రెండ్స్.